Hi students, welcome back to the channel. Students, తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024కు సంబంధించి ఎవరైతే 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో సో మీకోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎవరైతే 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఈ యొక్క మోడల్ స్కూల్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మార్చి 11వ తేదీ ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. సో మార్చి 11వ తేదీ వరకు మీరందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లేదంటే మీరు ఆన్లైన్ సెంటర్కి కానీ నెట్ సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మార్చి 11వ తేదీ ఈజ్ ద లాస్ట్ డేట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 7వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, అలానే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్డి అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే 125 రూపాయలు అయితే ఉందన్నమాట. 125 రూపాయలు పే చేసుకొని ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకైతే 200 రూపీస్ 200 రూపాయలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఓకే, అలానే ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 2024 ఆగస్టు 31వ తేదీ వరకు మినిమం 10 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 15 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా, అలానే ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది బుక్లెట్లో ఉంటుందన్నమాట. మనకు పేపర్ బుక్లెట్ అయితే ఇస్తారు, ఇందులో 4 సెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. సో బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో 4 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ 4 సెక్షన్స్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట, ఎంసీక్యూస్ ఉంటుంది. సో క్వశ్చన్ ఉంటుంది, దాని కింద 4 లేదంటే 5 మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో అలానే ఒకసారి మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్టూడెంట్స్, సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే తెలుగు సబ్జెక్ట్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు అయితే ఉంటుంది. అలానే మ్యాథ్స్ మీద 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్కులు అయితే ఉంటుంది. అలానే సైన్స్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనమాట, దీని మీద మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 25 మార్కులు ఉంటుంది. అలానే ఇంగ్లీష్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు. టోటల్గా చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పేపర్ మనకు 100 క్వశ్చన్లకు 100 మార్కులు అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, మీరు కరెక్ట్ చేసినటువంటి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ 2 గంటల సేపు అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకే, సో మీరందరూ కూడా 6th క్లాస్లో అడ్మిషన్ కావాలి కాబట్టి మీరైతే ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ స్టాండర్డ్ వచ్చేసరికి మీరు 5th క్లాస్ చదివి ఉన్నారు కాబట్టి మీకు 5th క్లాస్ మీదనే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 5th క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు, మీరు ఎంచక్క రాసుకోవచ్చు అనమాట ఎగ్జామ్. ఓకే, అలానే ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సోషల్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ 2 పేపర్లు అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుందన్నమాట. ఓకే, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవి 2 కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్టూడెంట్స్ అలానే ఒక నోట్ పాయింట్ చూసుకున్నట్లయితే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇదేంటంటే ఎవరైతే 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలని అనుకుంటున్నారో మీరు మస్ట్ అండ్ షుడ్గా 4వ తరగతి లేదంటే 5వ తరగతి, ఓకే 4వ తరగతి లేదా 5వ తరగతి గవర్నమెంట్ స్కూల్ ఆర్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్లో, ఓకే గవర్నమెంట్ స్కూల్ లేదంటే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్లో మీరైతే 4వ తరగతి లేదంటే 5వ తరగతి చదివి ఉండాలి. ఆ స్కూల్ కూడా ఈ యొక్క మోడల్ స్కూల్ ఏ మండలంలో అయితే లొకేట్ అయి ఉందో, ఏ మండలంలో అయితే ఉందో ఆ మండలంలో మీరు 4వ తరగతి లేదంటే 5వ తరగతి లేదా 4, 5 2 క్లాసులు కూడా మీరు చదివి ఉండాలి. అది కూడా గవర్నమెంట్ స్కూల్ లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్, అంటే గవర్నమెంట్ రూల్స్ అంతా పాటించే స్కూల్లో మీరు కనుక 4వ తరగతి లేదంటే 5వ తరగతి లేదంటే 2 క్లాసులు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు 6వ క్లాస్లో ఈ యొక్క మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి మీకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో 4వ తరగతి లేదంటే 5వ తరగతి మీకు మోడల్ స్కూల్ ఏ మండలంలో లొకేట్ అయి ఉందో, ఏ మండలంలో అయితే ఉందో ఆ మండలంలో మీరు గవర్నమెంట్ స్కూల్ లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్లో కంప్లీట్ చేసి ఉండి మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఓకే, సో ఇది స్టూడెంట్స్ అడ్మిషన్ ఇంటూ 6th క్లాస్ ఈ మోడల్ స్కూల్ తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం కావాల్సినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో 7th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఓకే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అడ్మిషన్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది వీడియో అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.